Hello everyone, welcome back to today's class. In today's class, we are going to discuss about progression. Okay, first, what is mean by progression? Progression is nothing but it is a sequence of number. Okay, sequence of number. Okay, which follow, which follows a specific rule. Okay, rule or pattern. ఓకే ఒక సీక్వెన్స్ ఆఫ్ నంబర్ ఏది ఒక స్పెసిఫిక్ రూల్ ఆర్ ఒక ప్యాటర్న్ని ఫాలో అయితే దాన్ని ప్రోగ్రెషన్ అంటాము. ఈ ప్రోగ్రెషన్లో మనకు ఆర్థమెటిక్ ఉంటుంది. ఫస్ట్ ఈజ్ ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్. దీన్ని మనం ఏపీ అని కూడా అంటాం. ఓకే, ఏపీ. నా సెకండ్ వన్ ఈజ్ జోమెట్రిక్ ప్రోగ్రెషన్. దీన్ని జీపీ అని కూడా అంటాము. థర్డ్ వన్ ఈజ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఓకే, దీన్ని హెచ్పి అని కూడా అంటాం. ఓకే, ఫస్ట్ ఈజ్ arithmetic progression, second is geometric progression, one is arithmetic progression. Now first we will learn what is the arithmetic progression. Okay, now look at first arithmetic progression. ఓకే, ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటిది? దీన్ని మన ఏపీ అని కూడా అంటాం కదా. ఇన్ సింపుల్ ఫామ్ ఏపీ వీ కాల్ యాజ్ ఏ ఏపీ. సో లుక్ ఎట్ ఎనీ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ యూ లుక్ ఎట్ న్యాచురల్ నెంబర్ సీక్వెన్స్. Natural number sequence. Natural number starts from the 1, second is 2, third is 4, 5, 6, 7 and continue infinity. ఓకే, సో దీన్ని మనం ఒక అబ్జర్వ్ చేస్తే ఈ నెంబర్ మనం కంటిన్యూస్గా ఎట్లా వస్తున్నాయి మీన్స్ ఫస్ట్ నెంబర్కి మనం ఎంత 1 యాడ్ చేస్తున్నాం +1, సెకండ్ నెంబర్కి థర్డ్ నెంబర్ రావడానికి +1 యాడ్ చేస్తున్నాం. ఓకే, నో థర్డ్ నెంబర్కి నెక్స్ట్ నెంబర్ రావడానికి +1 యాడ్ చేస్తున్నాం. ఫిఫ్త్ నెంబర్ రావడానికి +1. అంటే దీన్ని బట్టి మనం ఒకటి సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ద కామన్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెకండ్ నెంబర్ అండ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 1 హియర్. ఓకే, difference between the third number and second number is 1. Fourth number and third number difference is 1, and fifth number and fourth number difference is 1. ఇలా చేసుకోబోతే ప్రతి ఒక్క దానికి డిఫరెన్స్ ఇస్ సేమ్, ఈక్వల్. అంటే ఫిక్స్డ్ డిఫరెన్స్ ఉంది. యాడ్ చేస్తే ఫిక్స్డ్ నెంబర్ యాడ్ చేస్తున్నాం, డిఫరెన్స్ చేసినా కానీ ఫిక్స్డ్ నెంబర్ డిఫరెన్స్ ఉంది. ఓకే, దీన్ని మనం ఫిక్స్డ్ నెంబర్ ఉంటే డిఫరెన్స్ ఈజ్ ఫిక్స్డ్. ఓకే, ఫిక్స్డ్ ఉంటే దాన్ని ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్, 2, 4, 6, 8, 10 అండ్ కంటిన్యూ సో ఆన్. ఇట్ ఈస్ ఈవెన్ నెంబర్ సిరీస్. అంటే ఫస్ట్ నెంబర్కి మనం ఎంత యాడ్ చేస్తున్నాం, సెకండ్ నెంబర్ రావడానికి +2 వీఆర్ యాడింగ్ టు గెట్ సెకండ్ నెంబర్, వీఆర్ యాడింగ్ +2. సెకండ్ నెంబర్కి మనం ఎంత యాడ్ చేస్తున్నాం, +2. ఇన్ ద సేమ్ వే వీఆర్ యాడింగ్ +2 ఎవ్రీ టైమ్. ఫర్ ప్రీవియస్ నెంబర్ వీఆర్ యాడింగ్ టు గెట్ నెక్స్ట్ నెంబర్ 2. ఓకే, likewise it is one fixed constant number we are adding for every number to get next number. So look at, if the difference also here, look at once, just to try to understand what is the difference here. Difference between second number and first number, it is 1. Okay, here and here here difference is 2, here difference is 2. 6 and 4 difference is 2. 4 and
8 and 6 difference is 2. Here difference is 2. So it is a సిరీస్ వన్ సీక్వెన్స్ ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. సో దీన్ని మనం ఏపీ అని అంటాము. మనం ఆడ్ నెంబర్ సిరీస్ తీసుకున్నా కానీ ఆడ్ నంబర్స్ ఓకే 1 3 5 7 11 okay and continue this one. Here difference how much difference is 2. Here difference is 2. Fourth term and second term third term difference is 2. సో ఇది ఒక స్పెసిఫిక్ ఫాలో అవుతుంది అన్నట్టు. దీన్ని మనం ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు nth టర్మ్ ఫైండ్ చేయాలి. దీంట్లో nth టర్మ్ మన ఒక ఫార్ములా ఉంటుంది nth టర్మ్ ఫైండ్ చేయడానికి. వాట్ ఈస్ ద ఫార్ములా మీన్స్ an is equal to a plus n minus 1 and multiply d with multiply. Here ఇది nth టర్మ్ టు ఫైండ్ nth టర్మ్ ఫార్ములా. ఏ అనేది ఫస్ట్ టర్మ్. ఈ సిరీస్ ఆడ్ నెంబర్ సిరీస్ తీసుకుంటే ఇక్కడ దీన్ని మనం A1 A2 A3 A4 ఇలా రాసుకోవచ్చు అండ్ an. ఓకే నౌ లుక్ ఎట్ హియర్ A2 is A1, 4 is A2, 6 is A3 లైక్ వైజ్. అంటే ఈ సిరీస్ని మనం నార్మల్గా ఫార్ములా రాయాలంటే A1 A2 A3 A4 A5 అండ్ కంటిన్యూస్ an వరకు రాయొచ్చు. సో మనకు nth టర్మ్ కావాలి అంటే ఒక స్పెసిఫిక్ టర్మ్ కావాలి అంటే మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఇక్కడ ఏ అనేది ఫస్ట్ టర్మ్, ఎన్ అనేది నీకు ఎన్ని టర్మ్స్ కావాలి 100 టర్మా ఏ టర్మ్ ఎన్ అండ్ డి అనేది డిఫరెన్స్ బిట్వీన్ ద హియర్ డి. లుక్ ఎట్ it is very important to take understand how to take d value here. D is equal to you take d1 a2 minus a1 d2 is equal to a3 minus a2 అంటే నెక్స్ట్ నెంబర్ ప్రీవియస్ నెంబర్ ఇలా డిఫరెన్స్ తీసుకోవాలి ఈ నెంబర్ నుండి ఇది. ఓకే d3 కావాలంటే a4 మైనస్ a3. ఇఫ్ మనం ఈ ఆడ్ నెంబర్ సిరీస్ని చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ సిరీస్ 1 3 5 7 11 13 15 కంటిన్యూస్ ఉన్నాయి. సో దీన్ని a2 మైనస్ a1 మీన్స్ how much 3 minus 1 that is 2. Here a3 minus a2 అంటే third term minus second term. Third term is 5, second term is 3, difference is 2. Now look at a4 minus a3 difference. A4, what is the a4 number? 7 minus 5 that is difference is 2. సో డిఫరెన్స్ ఇస్ ఫిక్స్డ్ వన్. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఫిక్స్డ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మనం nth టర్మ్ అన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆడ్ నెంబర్ సిరీస్ తీసుకోండి. ఆడ్ 1 3 5 7 9 అండ్ నాకు 70th టర్మ్ కావాలి. నాకు 70th టర్మ్. సో వాట్ ఈస్ ద ఫార్ములా? an is equal to an plus n minus 1 into d. ఫిక్స్డ్ నెంబర్ డిఫరెన్స్ ఉంది కదా దాంతో మల్టిప్లై చేయాలి. nth టర్మ్ మీన్స్ 70. ఐఎమ్ టేకింగ్ హియర్ 70th టర్మ్ ఐ వాంట్. సో ఫస్ట్ నెంబర్, వాట్ ఈస్ ద ఫస్ట్ నెంబర్? లుక్ ఎట్ హియర్ ఇట్ ఈస్ ఓన్లీ a plus n minus 1. What is the a here? A is 1 plus n means 70. Here 70 minus 1 into difference is 2. Now look at it is 1 plus how much you are getting? 69 into 2. Okay, 1 plus 18, 1 carry over 6 12 13. So how much you are getting? 139. So 17th term is an, that is a70 is equal to 139.
దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అంటే ఎంత టర్మ్ కావాలంటే యూ ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ వన్ మోర్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ నెంబర్ తీసుకోండి. 1 2 3 4 5 ఇలా నాకు 1000th టర్మ్ కావాలి. 1000th టర్మ్. ఓకే, 1000 టర్మ్ అనేది ఏమున్నది? సో an is equal to a plus n minus 1 into d. ఇది ఫార్ములా. దిస్ ఇస్ ద ఫార్ములా. ఆల్రెడీ a is equal to 1 here, n is equal to 1000, d is equal to common difference. You take here 2 minus 1, that is 1, 3 minus 2, that is 1, 4 minus 3, that is also 1. So common difference is fixed one. Okay, now substitute this value here. A 1000 is equal to, first number is 1 plus 1000 minus 1 into difference is 1. So look at 1 plus 1000 minus 1 is how much? 999 into 1. Same only. If you multiply any number with 1, you will get same. So 1 plus 999 plus 1 plus 1, 999, it is equal to 1000. You got same value. అంటే 1000 అంటే న్యాచురల్ నెంబర్ మనకు తెలుసు. 1000 టర్మ్ ఈజ్ 1000 ఓన్లీ. సో హియర్ ఆల్సో యూ గాట్ నో ఇట్ ఈస్ అ ప్రూఫ్. వీ కెన్ అండర్స్టాండ్ ఇన్ సింపుల్ వే. నో నెక్స్ట్, సమ్ ఆఫ్ nth టర్మ్. సమ్ ఆఫ్ n terms. Okay, if you want to find sum of n terms, here terms అంటే ఏం లేదు. ఫర్ a1 a2 a3 a4 అండ్ కంటిన్యూస్ an వరకు ఉంది కదా, దీన్ని a1 ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్ ఇట్లా ఉంటాయి nth టర్మ్. ఓకే, మనం సమ్ ఫైండ్ చేయాలంటే వాట్ ఈస్ ద ఫార్ములా? S of n is equal to మనం ఫస్ట్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ తీసుకున్నాం. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ దీన్ని ఎలా రాయొచ్చు? జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏపీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ a1 నంబర్, a2 a3 a4 అండ్ సో ఆన్ అప్ టు an. ఓకే, అప్ టు an అంటే మనకు ఫైనైట్ నెంబర్స్ మాత్రమే మనం తీసుకునేది. ఫైనైట్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటాం. ఫైనైట్ అంటే మనం కౌంట్ చేయగలుగుతాం ఆ నెంబర్ని. వీ కెన్ కౌంట్ దట్ నంబర్స్. ఓకే, ఇవి ఏపీలో ఉన్నాయి ఎప్పుడు చెప్తాం? ఫస్ట్ నెంబర్ మీన్స్ ఏ. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఫిక్స్డ్, మనకు తెలిసి ఉంటుంది. ఫస్ట్ a2 రావాలంటే దానికో a1 అండ్ a2 మీన్స్ ఇట్ ఈస్ a1 ప్లస్ d. కామన్ డిఫరెన్స్ అనేది యాడ్ కావాలి. సో a2 is equal to a1 plus common difference. ఓకే, a1. ఇప్పుడు నీకు a3 నెంబర్ కావాలి, థర్డ్ నెంబర్ కావాలి. సో దట్ ఈస్ a2 ప్లస్ d. a4 కావాలి, సో a3 ప్లస్ d. d is a common difference. ఓకే, సో a5 కావాలి, సో a4 ప్లస్ d. సో దిస్ ఈజ్ ద సీక్వెన్స్. దీన్ని మనం నార్మల్గా రాస్తే a1 కామా a1 ప్లస్ d, a2 ప్లస్ d, a3 ప్లస్ d, a4 ప్లస్ d అండ్ కంటిన్యూ an ప్లస్ nd అప్ టు nd లాస్ట్ టర్మ్ వరకు. సో ఇది జనరల్ ఫార్మ్ ఫర్ ఏపీ. This is the general form for AP. Okay, now if you want more classes, do like, share, subscribe for more classes. I will update regular classes. Follow and do comment if you want any special classes, anything, any special topic. If you want any problem, special explanation, do comment there. I will try to explain maximum. Okay, thank you for watching.